నూకరాజు గారు మీరు ఎలా ఉన్నారు? లైఫ్ ఎలా ఉంది? గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉన్నారు? ప్రస్తుతానికి చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఎందుకంటే తమ్ముడు ఏది చెప్పుకోలేడు. తమ్ముడికి 4 తక్కువ. బట్ నేను చెప్తాను తమ్ముడు ప్రాబ్లమ్స్ ఏంటంటే హెల్త్ కొంచెం పాడైంది. షుగర్ 450 దాకా ఉంది. అండ్ తర్వాత ఎన్ని దారుణాలు సార్. ఎన్ని చెప్పాలి చెప్పు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని గర్ల్ ఫ్రెండ్ అయితే తెలుసు కదా. నాకు అసలు గర్ల్ ఫ్రెండే లేదు మేడం. అంటే గర్ల్ ఫ్రెండ్ లేదు, బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉన్నారు. మండుతున్నట్టుంది. ఓకే, మీ ఎంట్రీ అనేది పటాస్ నుంచి అయింది. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ అన్నింట్లో అసలు అదరగొడుతున్నారు, నో డౌట్. సో మీ పరంగా చూసుకున్నట్టయితే మీకు జబర్దస్త్ అనేది మంచి లైఫ్ ఇచ్చిందా, ఆర్ ఎల్స్ పటాస్ మీకు లైఫ్ ఇచ్చిందా? మనం ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చాం అది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి. సో పటాసు జబర్దస్త్ అని కాదు మేడం, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది జీ తెలుగు కామెడీకి వెళ్ళాడు. సో ఆ షో ద్వారానే నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది. సో దానివల్ల నేను ఇప్పుడు వరకు గెడ్డని. నాకు ఎక్కడ పేరు వచ్చింది అంటే పటాస్ లో కొంచెం మంచి పేరు వచ్చింది. ఇంకా అక్కడ నుంచి జబర్దస్త్, తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ నిలబెట్టింది రోడ్డు మీద. మీకు జబర్దస్త్ లైఫ్ ఇచ్చిందా, ఆర్ ఎల్స్ శ్రీదేవి డ్రామా కంపెనీ లైఫ్ ఇచ్చిందా? అమ్మ ఇచ్చింది నాకు ఏది లైఫ్ ఇవ్వలేదండి. మా వైఫ్ నాకు లైఫ్ ఇచ్చింది. సో ఒకరు అయితే లవ్ లో ఉన్నారు, ఇంకొకరు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు. కానీ నాకైతే ఒక డౌట్ ఉంది అనమాట. సో మీ ఇద్దరు ప్రకారం లవ్ గొప్పనా, ఆర్ ఎల్స్ పెళ్లి గొప్పనా? రెండు వేస్టే. సింగిల్ లైఫ్ గొప్ప. ఏం మాట్లాడుతున్నారు? పెళ్లి ఎందుకు వద్దంటే అన్నోళ్ళ ఇంటికి వెళ్ళండి. లవ్ వద్దంటే తమ్ముడు అయితే ఏదో ఎక్స్పీరియన్స్ అయినట్టుంది. బేసిక్ గా లైఫ్ లో ఒకసారి ఎక్స్పీరియన్స్ అవుతుంది ఎవరికైనా. తమ్ముడికి డైలీ అవుతుంది. బేసిక్ గా అయితే సింగిల్ లైఫ్ బెటర్ మేడం. ఎవరైనా సరే ఫ్యామిలీ లైఫ్ కి వెళ్ళాలి కాబట్టి, సో మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే మన జర్నీ అనేది హ్యాపీగా ఉంటుంది. తమ్ముడికి ఎక్కువ మంది అర్థం చేసుకునే వాళ్ళు అదే ప్రాబ్లం. నేను సీరియస్ గా ఎమోషన్ గా చెప్తాను. ఎమోషన్ ఒకవేళ నువ్వేనా కామెడీ చేసుకుంటాను నేను సీరియస్ గా చెప్తాను. అది కాదురా, కింద ఏదో కుట్టినట్టుంటే మనకు కొంతమంది ఉంటారు, నాకు లవ్ లేదబ్బా అంటారు. ఈ ప్రపంచంలో లవ్ చేయనోడు ఎవడో ఉండడు. అవసరం అయితే అమ్మాయినో లేకపోతే ఆంటీనో ఎవరో ఒకరిని లవ్ చేస్తూనే ఉంటాడు. అంటే ప్రజెంట్ ఆంటీతో ఉన్నాడు.